హాయ్ అండి, ఇగోండి మేము స్మాల్ గెట్ టుగెదర్లా పెట్టుకున్నాం అనమాట. గెట్ టుగెదర్ అంటే ఎవరికి వాళ్ళు చేసి కదా, కానీ అలా కాకుండా మేము ఒక దగ్గరే చేసుకునేటట్టు అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తను మీషోలో ఫ్రిడ్జ్ కాదు సారీ ఏసీ కవర్ తెప్పించింది అనమాట. ఏసీ కవర్ ఎలా ఉంది ఏంటని చెప్పి చూస్తున్నాను. ఇగోండి మనకి ఫ్రంట్కి అయితే ఎట్లా వస్తుంది, నెట్టడి మీద ఇలాగ బొమ్మలు అవన్నీ వస్తాయి అనమాట. టాయ్స్, చిన్న చిన్న టాయ్స్ లాగా. బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుంది. మనం ఇలా టోపీ పెట్టుకున్నట్టు అలా పెట్టేయడమేనంట ఇది. ఇగోండి మనకి బ్యాక్ సైడ్ పడిపోకుండా, ఫ్రంట్ పడిపోకుండా ఒక తాడు కూడా పెట్టి అలా పెట్టుకోవచ్చంట. నేను ఎప్పుడు చూడలేదు, తెప్పించలేదు. సో దీని లింక్ కానీ కోడ్ కానీ మీకు కావాలంటే నాకు అడగండి, కామెంట్ చేయండి, నేను తనను కనుక్కొని చెప్తాను. ఓకేనా? ఇగోండి మేమైతే ఇంకా వచ్చేసాం కదా. ఇగోండి క్యూట్గా ఉంది కదా, చిన్న పాప పట్టుకున్నట్టు. సో ఇంకా బాగుంది కదా అని వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇగోండి మేము ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ అనుకున్నాము. తర్వాత మళ్ళీ దమ్ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ దమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి అన్నీ కలిపేసి ఉంచేసింది ఇట్లా చికెన్కి. నైటే పెట్టేసింది. ఇప్పుడేమో పెరుగు కొంచెం కలిపింది అనమాట. అలాగే ఇంక బాయిల్ కూడా అదే రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంక దాని మీద లేయర్గా వేస్తుంది అనమాట. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నప్పుడు మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేము ఏం చేసుకున్నామో అలాగే ఏంటని మీకు చూపిస్తాను. ఓకేనా? ఫైనల్గా ఇంకా నెయ్యి వేసుకుంటుంది అనమాట. ఆ నెయ్యి ఫ్లేవర్ వేరే కదా, అసలు బిర్యానీకి సూపర్ ఉంటుంది భలే. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకొని టిష్యూ పేపర్స్ వేస్తుంది. మీరు ఎప్పుడైనా వేసారా టిష్యూ పేపర్స్? నేను మామూలుగా మన ఇంట్లో కొంచెం చేసుకుంటాం కాబట్టి టిష్యూస్ వేసుకోము, కానీ వేస్తుందంట. ఇట్లా ఎందుకనేది తెలీదు, నేను కనుక్కోలేదు. కానీ ఎందుకంటే నేను వేస్తాను మనసాలని అందనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా అనుకున్నాం. ఇగోండి ఫైనల్గా అయితే అయిపోయిందనమాట. బిర్యానీ అయిపోయింది. ఇగోండి అసలు యమ్మీ అనమాట, సూపర్. అసలు అలా కుక్ అవుతుంటే ఆ ఇంట్లో మొత్తం అంతా కూడా స్మెల్ అనమాట. ఫుల్ ఇల్లంతా పట్టేసింది స్మెల్. అంత బాగుందనమాట. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. అలాగే అసలు ఆ పీస్ అది కూడా చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా బాగా ఉడికిందనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మేము ఇప్పుడు ఏమేమి చేసుకున్నామో చూపిస్తాను. ఇగోండి మేమైతే ఇక్కడ మళ్ళీ ఇంకా పాయసం అనమాట. పాయసం చేసుకుంటున్నాము. పాలు అండ్ సేమియా పాయసం అనమాట. ఇగోండి నేను ఇక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో చేద్దామంటే మా వారు వద్దంటారు. అందుకని చెప్పేసి ఇంక అక్కడ చేసుకున్నాం నాకు ఇష్టమని. ఇగోండి వద్దంటారంటే తను తినరు, నేను ఒక్కదాన్ని ఇంకేం చేసుకుంటానని చేసుకున్నాను. ఇంకా మొత్తం అనేది ఇదిగోండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఏమేమిటంటే జున్ను, పాయసం, ఐస్ క్రీమ్ అండ్ పెరుగు చట్నీ ఇవన్నీ అనమాట. ఇవన్నీ మేము తింటున్నాం. మేము అసలు యాక్చువల్గా ఇది చేద్దాం అనుకున్నాం, ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం అండి, ఫుడ్ ఛాలెంజ్. కానీ మా ఫ్రెండ్ భయపడింది. ఇంకా సర్లే అనేసి ఊరుకున్నాం. అంటే అంత ఫాస్ట్గా తినగలమో లేదా అని నాకు కూడా కొంచెం వేసింది అనుకోండి భయం. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా ఛాలెంజ్ మానేసి ఇంకా ఎవరి వాళ్ళు ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. సూపర్గా వచ్చిందనమాట బిర్యానీ. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్నిసార్లు చెప్పాలని అనుకోకండి, ప్లీజ్ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇగోండి ఛాలెంజ్లు తింటారు కదా, అలా తినడానికి ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు. అసలు అలా ఆస్వాదిస్తూ తింటూ ఉంటే అసలు భలే ఉందనమాట. కానీ నెయ్యి అవన్నీ వేసిందా, వేసినట్టే లేదనమాట. అంటే పొడిగా టేస్టీగా చాలా బాగుంది. అంటే ఏంటి ఆయిల్గా అయిపోయింది అని అనుకుంటాం కదా, అలాగే ఏం లేదనమాట, చాలా బాగుంది. ఫైనల్గా ఇంకా తినేసి మాట్లాడుకొని ఇంక ఇలా బెడ్ మీద అయితే ఇంకా సేద తీరుతున్నాం అనమాట. కొంచెంసేపు తినేసాము కదా ఫుల్గా, ఇంక కూర్చోలేక వాళ్ళు చేసామన్నమాట. అంతా ఫుల్గా తిన్నాము. ఫైనల్గా ఐస్ క్రీమ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే. ఓకేనా?